హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జేఎన్టీయూ వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఈ కిందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. జేఎన్టీయూఏ 2122 బీటెక్ రిజల్ట్స్, అలాగే వాటితో పాటు 3132 బీటెక్ రిజల్ట్స్, అలాగే 42 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి వాటి పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ గురించి అడుగుతా ఉన్నారు. సో వాటి గురించి వీడియో చేయటం అయితే జరిగిందనమాట. సో ఇందులో 2122లో R23 వాళ్ళు ఉన్నారు, R19 వాళ్ళు ఉన్నారు, R20 వాళ్ళు ఉన్నారు, R15 వాళ్ళు ఉన్నారు. అలాగే 3132లో వచ్చేసరికి R20, R19, R15 వాళ్ళు ఉన్నారు. అలాగే 42 వచ్చేసరికి R19, R15 వాళ్ళు ఉండటం అయితే జరిగిందనమాట. అయితే వీటన్నిటిలో కల్లా 2122 బీటెక్ ఎగ్జామ్స్ ముందు అయిపోయినాయి. పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో మొన్న సండేతోనే కంప్లీట్ అయిపోవడం అయితే జరిగిందనమాట. నాకు తెలిసిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకేనా? సో ఇక ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని మాట్లాడుకుందాం. సో ఇక పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీ అనంతపూర్ది ఆ సెమ్ ఈ సెమ్ అని ఉండదండి. అన్నీ కూడా రూల్స్ ప్రకారమే జరుగుతాయి. మీకు కరెక్ట్గా రాసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. ఓ సరిగ్గా ఏది పడితే అది గీసేసి ఇదంతా అయితే జరగవు. ఇక రిజల్ట్స్ గురించి 2122 చెప్పుకుందాం తర్వాత. ఇక 3132 బీటెక్ గురించి మాట్లాడితే ఇది కూడా వచ్చేసరికి ఆల్మోస్ట్ 2122తో పాటే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. 1-2 రోజులు అటు ఇటుగా. అయితే ఇక్కడ ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది 3132ది చివరకు వచ్చేయటం అయితే జరిగిందనమాట. సో నాకు తెలిసి మీకు పొంగల్ హాలిడేస్ కన్నా ముందే ఈ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అంటే 3132 కూడా సేమ్ 2122 లాగే జరిగింది. సో ఇక ఈ రిజల్ట్స్ గురించి తర్వాత మాట్లాడుకుంటే 42 బీటెక్ పేపర్ వాల్యుయేషన్. సో 42 బీటెక్లో వచ్చేసరికి చాలా తక్కువ పేపర్లు సప్లీ. అసలు అయితే జనరల్గా ఎండాకాలం జరగాల్సినవి అన్నీ కూడా. సో సప్లీ కాబట్టి సో ఇవి వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిందండి. చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇవి తొందరగానే అయిపోతాయి. అయినప్పటికి కూడా ముందుగా వస్తాయని చెప్పేసి మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే ఇందులో R20 రెగ్యులేషన్ వాళ్ళకి సప్లీ లేదు, అసలు 42లో సబ్జెక్ట్స్ లేవు కాబట్టి. సో అంతా R19, R15 వాళ్ళు ఉంటారు కాబట్టి. సో మీకు తెలుసు కదా ఇదివరకు ఎలా ఉందో పేపర్ వాల్యుయేషన్, ఇక నేను చెప్పాల్సి వస్తుంది. సో ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే సో ముందుగా 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు. సో 2122 రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి January 20 ఆ టైంకి రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మరి ప్రభుత్వం వచ్చేసరికి 12th నుంచి 19th వరకు పొంగల్ హాలిడేస్ డిక్లేర్ చేశారు. అయితే మరి వచ్చిన తెల్లారి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారంటే జరగకపోవచ్చు. సో నిన్నటి వరకు 20 అనుకున్నాం. అయితే సో ఈ రిజల్ట్స్ ఆ 20 నుంచి 1-2 రోజులు అవతల పక్క వేసుకోండి. ఓకేనా? సో జనవరి ఎండింగ్కి మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. అవి అంటే చివరిలోనే కదా అది 2122 బీటెక్. ఇక 3132 వచ్చేసరికి అంటారా, సో ఈ 2122 రిలీజ్ అయిన ఎగ్జాక్ట్గా 10 డేస్లోనే మీకు ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. సో నాకు తెలిసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మీకు 3132 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఇక 42 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి 32తో పాటు కానీ 41తో పాటు కానీ రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. 41 ఎగ్జామ్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాబట్టి 6వ తారీఖుతో కంప్లీట్ అవుతాయి కాబట్టి అది అయిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిన దాన్ని బట్టి ఇవి రిలీజ్ చేయటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిబ్రవరి మధ్యలో 42 రిజల్ట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటితో పాటు ఇంకా 41 బీటెక్ రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు, 1112 బీటెక్ రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు, వాటి పేపర్ వాల్యుయేషన్ గురించి అడుగుతున్నారు.
అయితే ఇక్కడ వచ్చేసరికండి ఆహ్, ఈ తెలుసుగా మాల్ ప్రాక్టీస్ ఆల్రెడీ నేను వీడియో చేసినట్టున్నాను. అది ఒకసారి చూడండి. సో, దాని గురించి ఆల్రెడీ చేసేసాను నేను. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది అనుకునేది కీ పేపర్ లేదు, ఉండదు. జేఎన్‌టీయూ అనంతపూర్‌కి అని అనుకుంటున్నారండి. కీ పేపర్ ఖచ్చితంగా ఉంటుంది. కీ పేపర్ లేకుండా ఎక్కడా కూడా ఉండదండి. ఎందుకంటే వాల్యుయేషన్ చేసే వాళ్ళని గనక ఏదన్నా తేడా వచ్చిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ R19, R15 వాళ్ళది ఫస్ట్ ఇయర్‌లో అప్పుడు పేపర్ వాల్యుయేషన్ తేడా వచ్చింది. అంటే చాలామంది ఫెయిల్ అయ్యారు. సో, డౌట్ ఉన్నవి రీవాల్యుయేషన్ పెట్టారనుకుంటే నువ్వు దేన్ని చూసి చేసావని చెప్తే ఏం చెప్తారు? సో, కీ పేపర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దేనికైనా గానివ్వండి. ఏ యూనివర్సిటీకైనా ఉంటుందండి. ఓకేనా? సో, అంటే దాని ప్రకారం రాయమన్నది కాదు. సో, ఇక్కడేంటంటే ఈ జేఎన్‌టీయూ అనంతపూర్ ఇయన్నీ గూడా యూనివర్సిటీలోనే జరుగుతున్నాయి. పేపర్ వాల్యుయేషన్ అన్నీ గూడా. సో, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇంపోజ్ చేశారు వాళ్ళ మీద. సో, మీరు చేసేది నిదానంగా ఫర్ ఎగ్జాంపుల్ అసలైతే యాస్ పర్ యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్నింగ్ ఒక బండిలు, ఈవినింగ్ ఒక బండిల్ ఇవ్వాలి. అంటే రోజు 2 బండిల్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు. బుక్లెట్ పేపర్ వాల్యుయేషన్ బీటెక్ అయినా, బీఫార్మసీ అయినా. సో, మార్నింగు 40 బుక్లెట్సు బండిలు 40 ఉంటాయి గదా! 40. ఈ ఆఫ్టర్‌నూను ఒక 40 బుక్లెట్స్. అయి అయిపోతేనే అది గూడా పొద్దున పూట బండిలు అయిపోతేనే మధ్యాహ్నం పూటది. అసలైతే ఇచ్చేస్తారు. 2 ఇచ్చేస్తారు డైలీ టాస్క్ కింద. ఎప్పటికైనా చేసుకోండి. 2కి మించి అయితే ఇవ్వరు. సో, అది యూనివర్సిటీ వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే హర్రీ బరీగా వచ్చేసి చికాకులు పడి ఎందుకంటే కొన్ని రూల్స్ పెట్టారు ఫ్యాకల్టీ మీద ఏంటంటే ఒకసారి గనక ఫస్ట్‌లో గనక ఫెయిల్ అయ్యి స్టూడెంట్ రీవాల్యుయేషన్ వాటిలో గనక చేంజ్ అయినట్టయితే ఆ ఫ్యాకల్టీకి ఇంకెప్పుడు మేము వాల్యుయేషన్ వేయమని చెప్పేసి కళాఖండిగా యూనివర్సిటీ వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ ఇంపోజ్ చేశారు. అందుకని జెప్పేసి అది గూడా నోడల్ సెంటర్స్ కాకుండా యూనివర్సిటీలోకెళ్తే అప్పటినుంచి ఈ రూల్స్ అన్నీ గూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఇలా జరుగుతుంది. అసలైతే జేఎన్‌టీయూ అనంతపూర్ పేపర్ వాల్యుయేషన్ ఫస్ట్ నుంచి గూడా రూల్స్ ప్రకారమే జరుగుతది. రాసినోళ్ళు పాస్ అయిపోతారు. సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. సో, ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్నేంటంటే 2122 గాని, 3132 గాని, 42లో గాని బాగా టఫ్‌గా జరిగే పేపర్ వాల్యుయేషన్ ఏదంటే జేఎన్‌టీయూ అనంతపూర్ పరంగా నేను చెప్పొచ్చేదేంటంటే అన్నీ గూడా టఫ్‌గానే అంటే స్ట్రిక్ట్‌గానే ఉంటది. రాసినోళ్ళకి కరెక్ట్ న్యాయం జరుగుతది. కాకపోతే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ 21, 22లో ఏవైతే ఉంటావో అవి మాత్రం కొంచెం గట్టిగా జరుగుతాయని చెప్పేసి నేనైతే చెప్పగలుగుతా. మిగతాయన్నీ గూడా రూల్స్ ప్రకారం జరిగినప్పటికీ మీరు టఫ్ అనుకోండి, ఈజీ అనుకోండి, హార్డ్ అనుకోండి అది మీరు రాసిన దాన్ని బట్టే ఉంటుందనమాట. మొత్తానికి ఇంకా అప్డేట్స్ ఇస్తాను. సో, మీరైతే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేపించండి. థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.